నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట జాతీయ రహదారిపై పోలీసుల విస్తృత తనిఖీలు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అనుమతులు లేకుండా తరలిస్తున్న 13,50,000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పట్టణంలో పర్యటించిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ముస్లింల పథకాలన్నింటినీ అమలు చేస్తామని హామీ. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారుల సమీక్ష. ఎన్నికల విధుల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశాలు. రాబోయే వేసవిలో త్రాగునీరు ఇబ్బందులు ఉండవు. చెరువులకు సాగర్ కెనాల్స్ నుంచి నీటిని పంపింగ్ చేశామన్న కమిషనర్ గోవిందరావు. శరవేగంగా పురుషోత్తమపట్నంలో కాళికాదేవి అమ్మవారి విగ్రహ రూపు పనులు. 5 టన్నుల భారీ రాయిపై అమ్మవారి విగ్రహాన్ని రూపుదాల్చుతున్న కార్మికులు. ముస్లింలందరూ ఒకే తాటిపైకొచ్చి రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమికి పూర్తి మద్దతు తెలపాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావిడి 10-11 వార్డుల్లో ముస్లిం నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లింల అభివృద్ధి కోసం షాదీ తోఫా, రంజాన్ తోఫా, మౌజాంలకు గౌరవ వేతనాలు, విదేశీ విద్య, మసీదుల నిర్మాణాల వంటి అనేక పథకాలు అమలు చేశారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి అవే పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. కూటమి గెలుపు ద్వారా రాష్ట్రంలో అమలయ్యే పథకాల గురించి వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమానికి అమలు చేసిన పథకం ఒక్కటి కూడా లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసే ప్రతి ఒక్కరికి అల్లా కరుణా కటాక్షాలుండాలని కోరారు. ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట టీడీపీ ముస్లిం నాయకులు పాల్గొన్నారు. షాదీ తోఫా, దుల్హన్ తోఫా ఏదైతే ఉందో దాన్ని ₹1,00,000 చేస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి 14 నుంచి 19 దాకా ఏ విధంగా అయితే పారదర్శకంగా ఇచ్చామో అదే విధంగా 24 నుంచి 29 దాకా దుల్హన్ తోఫా అదే పారదర్శకంగా ఇవ్వబోతా ఉన్నాం. ₹1,00,000 ఇవ్వబోతాం అని చెప్పి ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది చేయబోతాం. ఇది మూడోది. ఇమాము మౌజాంకి శాలరీస్ సంబంధించి దాని గురించి నేను చెప్పేదానికంటే పెద్దలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత దాని గురించి క్లారిటీగా వాళ్ళు చెప్తారు. ఇమాం మౌజాంకి ఏదైతే శాలరీ ఇవ్వాలో దాని గురించి కూడా చెప్తారు. 5వది ముఖ్యమైనది ఏదైతే మసీదుని కొద్దిగా బాగు చేయటం, మరమ్మతులు చేయటం అంత దాదాపుగా 14 నుంచి 19 దాకా నేను చూశాను ఏం చేశారు లాస్ట్ టైం గవర్నమెంట్లో. దాదాపుగా నాకు తెలిసి కరెక్ట్ మీ ఫైవ్ రాంగ్, తప్పు చెప్తే నెంబర్ చెప్పండి, ₹50 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు. వీటిని బాగు చేయడానికి, మరమ్మతు చేయడానికి, షాదీ ఖానాకి సంబంధించి, కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఈ 5 సంవత్సరాల్లో నేను వాటిని పూర్తి చేసే బాధ్యత మాది. షాదీ ఖానాకి వీటన్నిటికీ కూడా మనం మామూలుగా ఇవ్వచ్చు, కమ్యూనిటీ హాల్స్కి వీటన్నిటికీ మామూలుగా ఇవ్వచ్చు గవర్నమెంట్ వైపు నుంచి. వాటిని పూర్తి చేసే బాధ్యత మరమ్మతులకి ఏదైతే ఉందో దానికి పోయినసారి ఎలాగైతే ఖర్చు పెట్టారో మళ్ళీ మా మసీద్ మరమ్మతులకి అదే విధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఖర్చు పెట్టుకుంటాం. ఇంకేమున్నాయా? విదేశీ విద్య ఇదివరకు ఎన్ని నెంబర్స్ వచ్చాయో దాంట్లో 10% కూడా రావట్లేదు. ఏదైతే ఇప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టారో ఏదో 300 యూనివర్సిటీలు, టాప్ 300 యూనివర్సిటీలు, టాప్ 400 యూనివర్సిటీస్ అని, దాన్ని ఆ యూనివర్సిటీస్ని పెంచేదానికే ప్రయత్నిస్తాం. 300 కాకుండా రిస్ట్రిక్షన్ ముస్లిమ్స్కి, ఎస్సీస్కి, ఎస్టీస్కి, బీసీలకి ఎక్కువ చేసేదానికి ప్రయత్నిస్తాం. ఓసీలకి అక్కడ ఉన్నా పర్లేదు కానీ 300 దగ్గర, మిగతా వారికి మాత్రం 80% 700, 800 టాప్ 700, 800 యూనివర్సిటీస్ అయితే ఎక్కువ మంది దీన్ని తీసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే అమౌంట్ కూడా 15 లక్షల దాకా
చేసేదానికి ప్రయత్నిస్తాం. ఇప్పటికే కళలకు రెక్కలు అని చెప్పి కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారు, మీరు చూసారు లేదా మరి. అది మీరు ఎక్కడైనా వెళ్ళి చదువుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఫీజు రింబర్స్మెంట్, బయటికి వెళ్ళి చదువుకుంటే ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వమే భరాయించేలాగా తీసుకొచ్చారు స్కీమ్ అని. ఎక్కడికి వెళ్ళి చదువుకుని అమ్మాయిలు, అబ్బాయిలకి కాదు అమ్మాయిలకి, ఎక్కడికి వెళ్ళి చదువుకుని కళకు రెక్క. సో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది. కాబట్టి చదువు పైన, మసీదుల పైన, షాదీఖానాల పైన, తర్వాత సిఏఏ, ఎన్ఆర్సీ పైన, వీటన్నిటిపైన నా వైపు నుంచి నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీ బాధ్యత ఏంటి? క్లారిటీ తీసుకుంటాం అంటే దీన్ని గట్టిగా మీరు తీసుకెళ్ళి మాట్లాడాల్సిన అవసరం. మీరు మాట్లాడుతున్నప్పుడు అడిగి వాళ్ళ మిమ్మల్ని ఎదురు ప్రశ్నించేది ఏంటంటే బీజేపీతో వెళ్తా ఉన్నారు కదా అనేది ఒక ప్రశ్న వేస్తారు. వాళ్ళని ఒకటే అడగండి, వాళ్ళని ఒకటే అడగండి. సరే బీజేపీతో కలుస్తూ ఉన్నారు, ఇదంతా ఓకే. అయితే మీరు లాస్ట్ 5 సంవత్సరాలు ఏ విధంగా బీజేపీతో కాకుండా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అడగండి. ఏమన్నా ఒక బిల్లు పైన నేను కూడా ఒక సీఏ మీద నేను ఒకటి వెళ్ళేది బయటకు వచ్చాను, మిగతా అన్నిటి మీద నేను ఉన్నప్పుడు వేయటం జరిగింది. నేను దాంట్లో మొహమాట వెళ్ళాను, చెప్తాను. సీఏ ఒకటి మీదే నాకు నచ్చలేదు, నా రికార్డులో కూడా ఉంది, పార్లమెంట్ రికార్డులో కూడా బయటికి రావడం జరిగింది. చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్తాను, దాని గురించి ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందనే దాని గురించి ఆయన దగ్గర తీసుకెళ్తాను. దీంతో పాటుగా రెండోది అడిగింది ఏంటంటే ఈ చిలుకూరుపేటకి సంబంధించి ఈ ఆటో నగర్ గురించి చాలా మందికి ఉంది. ఆటో నగర్ సరే దాన్ని అది చేయటమా, లేకపోతే ఎంఎస్ఎంఈ పార్క్ అక్కడ పెడితే ఆటో నగర్తో పాటు మిగతా ఇండస్ట్రీస్లో ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. అదైతే కేంద్ర నిధులతో చేయొచ్చు. ఓ వ్యక్తి అనధికారికంగా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తూ ఉండగా చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి రవికృష్ణ పట్టుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వరుణ్ ట్రావెల్స్ బస్సులో నర్సరావుపేట పట్టణంలోని గోకుల్ సీతారామయ్య నగర్ కు చెందిన అరవపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి 13,50,000 రూపాయలు అనధికారికంగా తరలిస్తున్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ జి రవికృష్ణ, ఎస్ఈబి, ఈఎస్ఐ శశికుమార్ ఇతర సిబ్బంది సహకారంతో మండలంలో పసుమరు పరిధిలో ఉన్న అరవింద ఫుడ్ కోర్ట్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టి అరవపల్లి శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి 13,50,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం కేసును ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగించారు. మహాకాళి, భద్రకాళి, అనంత శక్తిదాయిని కోరిన కోరికలు తీర్చే శ్రీకాళికాదేవి అమ్మవారి అతి భారీ విగ్రహం చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నం పరిధిలో రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మికతకు దిక్సూచిగా నిలుస్తున్న పురుషోత్తమపట్నంలో శ్రీకాళిక అమ్మవారి భారీ విగ్రహం రూపుదిద్దుకోవడంపై దైవ సూచికగా ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. గుంటూరు పరిధిలోని ఓ ప్రాంతంలో ప్రతిష్ఠించేందుకు చిలకలూరిపేట ప్రాంత పరిధిలో ఓ భారీ రాయిని పురుషోత్తమపట్నం శివారు ప్రాంతానికి తరలించి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు 50 టన్నుల బరువు ఉన్న అతిపెద్ద బండరాయిపై 26 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో కాళికా అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రముఖ శిల్పులు బాలు, సుబ్రహ్మణ్యం, వీరస్వామి, శంకరి విగ్రహాన్ని గత 3 నెలలుగా రూపుదిద్దుతున్నారు. మరొక నెలలో ఆ మహంకాళి కాళికా అమ్మవారి విగ్రహాన్ని పూర్తి చేసి గుంటూరు పరిధిలో ప్రతిష్ఠించనున్నట్టు వారు వెల్లడించారు. विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि विष्णुनुते भगवति हे सिद्धि कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेसिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న కారు వేగంగా అదుపు తప్పి ముందు వెళ్తున్న ఆటోను ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఈ 3 వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మొత్తం 4కి గాయాలయ్యాయి. వీరిని హైవే పోలీసులు, ఏఎస్ఐ ఏడుకొండలు సిబ్బంది చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. రాబోయే వేసవి కాలంలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయించి చిలకలూరిపేట 2 చెరువులకు ఆ నీరుని పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ గోవిందరావు తెలిపారు. ప్రస్తుతం మంచినీటి చెరువులో త్రాగునీరు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయని, నాగార్జున సాగర్ నుంచి గత 3 రోజుల క్రితం త్రాగునీటి అవసరాల కోసం కెనాల్స్ అధికారులు నీటిని విడుదల చేశారన్నారు. దీంతో చిలకలూరిపేట మంచినీటి చెరువులకు నీరు వచ్చి చేరుతుందని కమిషనర్ వివరించారు. కెనాల్ ద్వారా వచ్చే నీటిని పంపింగ్ చేస్తే రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా పుర ప్రజలు త్రాగునీటి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ప్రజల వినియోగానికి వచ్చే నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన కోరారు. వేసవికాలం మొదలైన సందర్భంగా మన మున్సిపాలిటీ తరఫున మనకి డే బై డే ఇప్పటివరకు కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి వర్షాభావం వల్ల చాలా రోజుల నుంచి మనకి వాటరు సరైన మోతాదులో అందటం లేదు. అందులో భాగంగా మనకి ప్రతి 3 నెలలకి ఒకసారి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు అక్కడ రిలీజ్ చేసిన తర్వాత 4-5 రోజులకి ఇక్కడికి వస్తుంది. అయితే గత డిసెంబర్లో కూడా మనకి రిలీజ్ చేశారు. కానీ అనుకున్న విధంగా మనం వాటర్ ఫెసిలిటీస్ అన్నీ మనం నింపుకోవడానికి, చెరువులు నింపుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించాం. కానీ నాగార్జున సాగర్ వాళ్ళు ఒక 2 రోజులు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అనుకున్న స్థాయిలో చెరువులు నిండలేదు డిసెంబర్లో. అంతవరకు ఉన్న వాటర్ని మనం పొదుపుగా ఇప్పటివరకు వాడుకోవడం జరిగింది. మనకేంటంటే ఈ నెలాఖరు వరకు మనకు ఉన్న వాటర్ సరిపోతుంది మనం వాడుకోవడానికి. మన చిలకలూరిపేట అర్బన్లో ఏంటంటే ఇప్పటివరకు డే బై డే ఇస్తున్నాము. వేసవి ఎద్దడి దృష్ట్యా ప్రజలందరూ కూడా ఉన్న వాటర్ని సద్వినియోగం చేసుకుంటూ పాడు చేయకుండా, దుర్వినియోగం చేయకుండా అందరూ కూడా వాటర్ని స్కేర్సిటీలో కొరతగా భావించి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా మనకి ఆల్రెడీ మరలా మన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన మనం 2 చెరువులు, పాత చెరువు, కొత్త చెరువు 2 చెరువుల్ని కూడా నింపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి రేపు మనకి చెరువుల వరకు వాటర్ వస్తుందన్న సమాచారం అందింది. అందులో భాగంగా మనకి పూర్తి స్థాయిలో చెరువులు నింపుకుంటే మనకి ఈ వేసవిని చక్కగా వినియోగించుకోవడం జరుగుతుంది ఆ వాటర్ని అంతాను. ఇందులో భాగంగా ఏంటంటే ప్రజలందరూ కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏమైనా లీకులు కానీ ఏమైనా ఏర్పడితే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని చేయించడం జరుగుతుంది మా ఇంజనీరింగ్ సెక్షన్స్ నుంచి. అదేవిధంగా మేము గుర్తించి గమనించినవి కూడా అన్నీ కూడా మేము అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. ప్యూర్ వాటరు మరియు మంచి వాటర్ని కూడా ప్రజలందరికీ అందించడానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగా వేసవి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా మన వాటర్ని పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీ ప్రతినిధుల ఎలక్షన్ నిధుల ఖర్చుల సమావేశం
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, పోలీస్ అధికారి డి శ్రీనివాస్ నాయక్, జిల్లా రవాణా శాఖ అధికారి టి పరంధామరెడ్డి, వాణిజ్య పనుల శాఖ అధికారి ఐవి రామకృష్ణ నాయక్, డిసిఓ నారాయణ స్వామి, ఖర్చుల నమోదు అధికారి హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో శాసనసభ, పార్లమెంట్లకు పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి లెక్కలు అప్పచెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులను ఏర్పాటు చేశారు. వారు ఖర్చు చేసే ప్రతి రూపాయి అభ్యర్థుల నామినేషన్ కు వచ్చే సమయంలో ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. అందులో బ్యాంక్, క్యాష్, చెక్ బుక్ ద్వారా ఖర్చులు రాయాల్సి ఉంటుంది. బుక్ మొదట మరియు చివరి పేజీల్లో ఈఆర్ఓ సంతకం చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఎవరైనా తమకు సంబంధం ఉన్న ఏజెంట్ ద్వారా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయాలని రాజకీయ ప్రతినిధులు తప్పనిసరిగా రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు, ఏజెంట్లకు తెలియచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు తెలియకుండా ఎవరైనా సమావేశాలు, కార్లు, ర్యాలీలు, ఇళ్ల మీద జెండాలు తదితరమైనవి పెట్టినప్పటికీ ఆ వివరాలు అభ్యర్థుల లెక్కల్లో లెక్కించాల్సి ఉంటుంది. అసెంబ్లీ అభ్యర్థి అత్యధికంగా 40 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ అభ్యర్థి 95 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి విషయాన్ని గమనించి ఖర్చును లెక్కలు చూసి ఎప్పటికప్పుడు బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పార్టీ కార్యాలయాలు, ఇంటింటికి తిరిగి చేసే ప్రచారము, జెండాలు, గోడపై రాతలను జాగ్రత్తగా చూసుకుని చేయాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, బీఎస్పీ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, ఏఐఎంఐ పార్టీ నాయకులు, వీసీకే పార్టీ నాయకులు, అసెంబ్లీ, పార్లమెంటు సభల జమా ఖర్చుల లెక్కింపు అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనరల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం గురువారం రాత్రి గ్రామీణ ఎస్ఐ జి రవికృష్ణకు అందిన సమాచారం మేరకు ఎస్ఈబి ఎస్ఐ శశికుమార్ ఇతర సిబ్బంది సహకారంతో మండలంలోని చిన్న పసుమర్రు రెవెన్యూ పరిధిలో గల అరవింద్ ఫుడ్ కోర్ట్ మరియు ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వరుణ్ ట్రావెల్స్ బస్సు L02B3059 లో W12 సీట్ లో కూర్చున్న అరవపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద ఉన్న జూట్ సంచిని చెక్ చేయగా అందులో ఎలాంటి ఆధారాలు కానీ బిల్లులు లేని నగదును 13,50,000 ఉండడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని తదుపరి చర్య నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వడం జరిగిందని ఎస్ఐ రవికృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ భవనంలో శుక్రవారం శాలివాహన కుమ్మర్ల ప్రజా ప్రతినిధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మాణిపూడి పురుషోత్తం హాజరయ్యారు. తొలుత భాస్కర్ థియేటర్ సెంటర్ లో ఉన్న శాలివాహన విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నిడమనరు హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు మురికిపూడి నాగబాబు, కొమరవెల్లిపాడు కోఆపరేట్ సొసైటీ అధ్యక్షులు కొండవీటి ఆంజనేయులు, కోటప్పకొండ అన్నదాన సత్రం అధ్యక్షులు దెంతలూరి రంగయ్య, పాటిబండ్ల సుబ్బయ్య, నాంపల్లి వీరనారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ఫలితం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏమిటంటే ఇవాళ రాజకీయం చాలా ప్రధానమైంది. రాజకీయం లేకుండా ఏదీ జరగట్లేదు. కాబట్టి మన వాళ్ళు కూడాను ఇంకా రాజకీయంగా ఎదగాలి. స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, తర్వాత మినిస్టర్స్గా కూడా ఎదగాలని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకనొక సందర్భంలో 2013లో నేను ఒక పని కోసం వెళితే మరి కొంతమంది రాజకీయ నాయకులు నా చేత ₹1,00,000 ఖర్చు పెట్టించారు. కానీ పని కాల కేవలం రాజకీయ పలుకుబడి అనేది లేకపోవడం వల్ల. కాబట్టి మనం ఇంకా రాజకీయంగా ఎదగాలి ఒకటి. తరువాత ఈ సంఘం అనేది కలకాలం కొనసాగుతూనే ఉంటుంది. కులం ఉన్నంత వరకు మేమంతా పెద్దవాళ్ళం అయిపోయినాం. వ్యక్తుల శాశ్వతం, సంఘం శాశ్వతం, కులం శాశ్వతం. కాబట్టి యూత్ ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాలను గమనిస్తుంటే మన పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఎలా నడిపారు, సంఘాన్ని ఎలా నడిపారు, వారు ఏ విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అనేటువంటి అంశాలు కూడాను ఈనాడు ఉన్నటువంటి యువతరానికి తెలుస్తుంది. మరి మనం ఈ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదటి ఆలోచించేది ఏంటంటే వీళ్ళ కులం ఎంతమంది ఉంది, ఎంతమంది ఉన్నారు అని. ఒకనొక రాజకీయ నాయకుడు అన్నారంట, పేరు ప్రస్తుతం 300,000 మంది ఉంటారా నియోజకవర్గంలో అని అడిగారు ఆయన. 12,000 మంది ఉన్నారు. 12,000 మందిలో 60% వేసుకుంటే 7,200 ఓట్లు ఉన్నాయి. ఈ 7,200 ఓట్లు మనం ఎవరికి వేస్తే వాళ్ళు గెలుస్తారు, మిగతా ఓట్లు కూడా ఉంటాయని కూడా అది వేరే విషయం. కాబట్టి మనకు కూడా ప్రాధాన్యత పెరుగుద్ది.
మన కులం లేదా, మన కులం ఓట్లు వేయటం లేదా. అయినప్పటికీ కూడాను మనకి మరి ఇవాళ మా బావగారు మార్కెట్ చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ చిలకలూరుపేట స్థానికాన్ని గురించి చెప్తున్నా. స్థానిక లాలు దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో పండరీపురం 10వ లైన్లో ఉన్న బ్రిలియంట్ స్కూల్లో శుక్రవారం ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా మాట్లాడుతూ మంచినీటిని సంరక్షించుకోవాలన్నారు. వర్షపు నీటి నిల్వ చేయడం కోసం ఎవరికి వారు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా జన విజ్ఞాన వేదిక ప్రచురించిన నీటి సంరక్షణ అనే పుస్తకాలు 50 మంది విద్యార్థులకు మంచినీటి రక్షణ అవగాహన కోసం ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు చేపూరి కృష్ణమూర్తి, జేవీవి పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుజ్జిబాబు, పాఠశాల డైరెక్టర్ మద్దిరాల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good afternoon to the all. My name is Alia. I am studying third class in our Billion Kids School. We celebrate Water Day 22nd March every year. We use water drinking, bathing, washing, cleaning and cooking. It is important to store drinking water properly so that it does not become dirty. Rain, a lake, a pond, a river, a spring, sea and ocean are the sources of water. Earth is known as blue planet because most part of Earth is covered with water. Save water, save it. Thank you. మనం మంచి చెడ్డ తెలుసుకొని ఈ స్కూల్లో అధ్యాపకుల దగ్గర మనం నేర్చుకొని పాఠాలని నేర్చుకొని పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావడానికి మనం ఇక్కడికి వచ్చాం. కానీ ఈ విద్యార్థులు చాలా మంది చాలా రకాలుగా ఉంటున్నారు. కానీ ఈ బ్రిటియన్ విద్యా సంస్థలు బాబుజీ ఫౌండేషన్ వారి ఈ సంస్థ చాలా క్రమశిక్షణతోటి నిశ్శబ్దంతోటి అందరూ కూడా మీరు పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. లాలు మన పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమాన్ని అవగాహన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరం. మన బ్రిలియంట్ పాఠశాలలో బాపూజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి ఎటువంటి స్కూల్ పీరియడ్స్ తీసుకోకుండా దాదాపుగా రానున్న ఎన్నికల్లో శాలివాహన్లు జగనన్నకు ఆసరాగా ఉండాలని శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండిపూడి పురుషోత్తం కోరారు. పేటలో జరిగిన శాలివాహన జయంతి కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడారు. శాలివాహన కార్పొరేషన్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో శాలివాహన కమ్యూనిటీ హాల్ కు స్థలం కావాలన్నా, బిల్డింగ్ నిర్మించుకోవాలన్నా అందరూ జగన్ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కుమార్ల ప్రజాప్రతి సంక్షేమ సంఘం అధ్యక్షులు నిడమనూరు హనుమంతరావుతో పాటు పలువురు పెద్దలు ఉన్నారు. చిలకలూరుపేట శాలివాహన సంక్షేమ సంఘం నియోజకవర్గ ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి 1946 జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నిడమనూరి హనుమంతరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నలుమూల నుంచి విచ్చేసిన శాలివాహన సోదరులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ ప్రపంచాన్ని కూడా పరిపాలించిన రాజుల్లో ముఖ్య రాజుగారైన శాలివాహన శాతకర్ణి శాలివాహన చక్రవర్తి కుమ్మర కులస్తుడు అవటం గొప్ప విషయం. అయితే ఈ రోజున భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేటలో కాంస్య విగ్రహాన్ని దాదాపు 7 సంవత్సరాల కింద ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపుగా ఆ రోజుల్లో 25 లక్షలు ఖర్చు పెట్టి శాలివాహన చక్రవర్తి విగ్రహం పెట్టడం గొప్ప విషయం. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం కూడా అంబేద్కర్ భవన్లో మా కమ్యూనిటీ శాలివాహన కమ్యూనిటీ సమ్మేళనం కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ సమావేశంలో కూడా కొంతమంది ముఖ్య వక్తలు,
అదేవిధంగా సొసైటీ చైర్మన్ కొండవీటి ఆంజనేయులు గారు కానీ, బాబు గారు కానీ, హైకోర్టు లాయర్ వెంకటేశ్వర గారు కానీ, సుబ్బయ్య గారు వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా గుంటూరు జిల్లా వెల్ఫేర్ కమిటీ మెంబర్ బసవయ్య గారు వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు కొన్ని అంశాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి నేను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళాను. ఈ రోజున వీళ్ళందరి ముందు కూడా నేను కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11 కులాలకి ఫెడరేషన్ పెడితే మా సలవాన కుమ్మలకు కూడా ఫెడరేషన్ పెట్టడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఆ ఫెడరేషన్కి సంబంధించి అంతా కూడా ఎటువంటి చైర్మన్ ఉన్నా కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఏర్పడుతూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాల పాదయాత్ర తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మా కులస్తులకు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిలకలూరిపేట జాతీయ రహదారిపై పోలీసుల విస్తృత తనిఖీలు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అనుమతులు లేకుండా తరలిస్తున్న 13,50,000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పట్టణంలో పర్యటించిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ముస్లింల పథకాలన్నింటినీ అమలు చేస్తామని హామీ. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారుల సమీక్ష. ఎన్నికల విధుల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశాలు. రాబోయే వేసవిలో త్రాగునీరు ఇబ్బందులు ఉండవు. చెరువులకు సాగర్ కెనాల్స్ నుంచి నీటిని పంపింగ్ చేశామన్న కమిషనర్ గోవిందరావు. శరవేగంగా పురుషోత్తమపట్నంలో కాళికాదేవి అమ్మవారి విగ్రహ రూపు పనులు. 5 టన్నుల భారీ రాయిపై అమ్మవారి విగ్రహాన్ని రూపుదాల్చుతున్న కార్మికులు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.